ఎవరి ముకుల్ చౌదరి లక్షలు పెట్టి కొంటే కోట్లు విలువ చేసే ఇన్నింగ్స్ ఆడిన లక్నో హీరో. ఐపీఎల్ అంటేనే రాత్రికి రాత్రే సామాన్యుల్ని కూడా స్టార్లుగా మార్చే వేదిక. తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ లో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జైంట్స్ అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపు వెనుక ఉన్న అసలు సిసలు హీరో 21 ఏళ్ల కుర్రాడు ముకుల్ చౌదరి. స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుతుల్లో ఆడడమే అలవాటు లేని ఈ యువకుడు ఏకంగా కేకేఆర్ బౌలర్లకే చుక్కలు చూపించి ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాడు. కోల్కతా నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో సూపర్ జైంట్స్ 16 ఓవర్లకే 128 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ఇక లక్నో పని అయిపోయింది అని అనుకున్న దశలో ముకుల్ చౌదరి క్రీజ్ లోకి వచ్చాడు. అనుభవం తక్కువైనా ఆత్మవిశ్వాసం మాత్రం ఆకాశమంత ఉంది. కేవలం 27 బౌల్స్ లోనే 2 ఫోర్లు, ఏకంగా 7 భారీ సిక్సర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కత్తిలా బ్యాట్ తిప్పుతూ కేకేఆర్ బౌలర్లను మైదానం నలుమూలలా ఉతికేశాడు. మ్యాచ్ అనంతరం ముకుల్ చౌదరి చెప్పిన విషయాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి. తాను కెరీర్లో ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆడడం ఇది కేవలం రెండోసారి మాత్రమేనని చెప్పాడు. అంటే డొమెస్టిక్ లెవెల్లో కూడా అతనికి నైట్ మ్యాచ్లు ఆడిన అనుభవం లేదు. అయినప్పటికీ ఆ ఒత్తిడిని ఏ మాత్రం దరి చేరనీయకుండా ప్రొఫెషనల్ బ్యాటర్గా విధ్వంసం సృష్టించాడు. నాకు చిన్నప్పటి నుంచి సిక్సర్లు బాదడం అంటే చాలా ఇష్టం. నా కోసం కాకపోయినా నా తండ్రి కన్న కల కోసం ఈ మ్యాచ్ గెలవాలనుకున్నాను అని ముకుల్ భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు. ముకుల్ చౌదరి రాజస్థాన్లోని ఝుంఝునూ జిల్లా బుఢాగాడ్జీ అనే చిన్న గ్రామానికి చెందినవాడు. తన తండ్రికి తాను పుట్టక ముందు నుంచే కొడుకును గొప్ప క్రికెటర్ను చేయాలనే కోరిక ఉండేదట. అందుకే ముకుల్ సీకర్లోని సిబిఎస్ క్రికెట్ అకాడమీలో చేరి కఠిన శిక్షణ పొందాడు. తండ్రి మాట మీద నిలబడ్డాడు. నువ్వు క్రికెటర్ గా గౌరవంతో తిరిగి రావాలి, లేదంటే గ్రామంలో అడుగు పెట్టవద్దు అని కండిషన్ పెట్టాడట. ఆ పట్టుదలే ముకుల్ ఈ రోజు ఐపీఎల్ వేదికపై గర్జించేలా చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ముకుల్ చౌదరి 30 లక్షల బేస్ ప్రైజ్ తో వచ్చాడు. అతనిలో ఉన్న టాలెంట్ ను గమనించిన లక్నో సూపర్ జైంట్స్ యాజమాన్యం ఏకంగా 2.60 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ముకుల్ కేవలం బ్యాటరే కాదు, వికెట్ కీపింగ్ చేయగలడు. వేగంగా బౌలింగ్ కూడా చేయగల ఆల్ రౌండర్. కేకేఆర్ పై అతను ఆడిన ఇన్నింగ్స్ చూస్తుంటే లక్నో పెట్టిన ప్రతి పైసాకు న్యాయం జరిగిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజస్థాన్ మట్టిలో పుట్టిన ఈ డైమండ్ భవిష్యత్తులో టీమిండియా తరఫున మెరవడం ఖాయంగా కనిపిస్తోంది.